హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. మన రీసెంట్గా May 12, 2025లో యూకే గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొత్త ఇమిగ్రేషన్ రూల్స్లో ఏమేమి ఉన్నాయో ఒక 5 పాయింట్స్ మెయిన్ ఉన్నాయో ఒక్కొక్కటి చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఐఎల్ఆర్ అనమాట. ఐఎల్ఆర్ అంటే మామూలుగా ఇంతకుముందు టైర్ 2 వీసా మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 5 years ఉండి ఐఎల్ఆర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు అది మీరు టైర్ 2 వీసా మీద 10 years ఉండాలి, అప్పుడే మీకు ఐఎల్ఆర్ అప్లై చేసుకోవడానికి అప్లికబుల్ అని చెప్తున్నారు. సెకండ్ వచ్చేసి పిఎస్డబ్ల్యూ అనమాట. పిఎస్డబ్ల్యూ అంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఆర్ గ్రాడ్యుయేట్ వీసా అంటారు అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఒక 2 years అంటే 24 months వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు 18 months తగ్గించారు, అంటే 6 months తగ్గించారు. థర్డ్ వచ్చేసి కేర్ వర్కర్ వీసా అనమాట. ఇంతకుముందు కేర్ వర్కర్ వీసా ఇంటర్నేషనల్ కేర్ వర్కర్స్ ని తెచ్చుకునే వాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు మాత్రం కేర్ వర్కర్ వీసా అసలు తీసేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్ వీసా అనమాట. స్కిల్డ్ వర్కర్ వీసా అంటే ఇంతకుముందు డిప్లొమా క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. లాస్ట్ వచ్చేసి డిపెండెంట్ వీసా అనమాట. వర్క్ వీసాకి అప్లై చేసిన ప్రైమరీ అప్లికెంట్ తో పాటు వచ్చే డిపెండెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఇట్లా